టీజీ న్యూస్ మహిళా మనులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు భవ్యశ్రీ. ముందుగా హెడ్లైన్స్. మహబూబ్ నగర్ జిల్లాలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. మహిళలకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతనిస్తుంది. రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్. దేశంలో ఆడపిల్లల జనాభా నిష్పత్తి రోజురోజుకు పడిపోతుంది. ఆడపిల్లల భ్రూణ హత్యలు, అత్యాచారాలను రూపుమాపాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. వనపర్తి జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి. ఈ నెల 17న మహబూబ్ నగర్ లో టీఆర్ఎస్ పార్లమెంటరీ ఎన్నికల శంఖారావ సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆలా అంజయ్య యాదవ్. మహిళల పట్ల అత్యంత గౌరవం, మర్యాద, ఆదరణ ఉన్న ముఖ్యమంత్రిగా కేసీఆర్ మనకు ఉండడం ఎంతో అదృష్టమని రాష్ట్ర మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ మైదానంలో ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆడబిడ్డలకు, మహిళలకు అడగకుండానే ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్దేనని అన్నారు. అంగన్వాడీ, ఆశా వర్కర్లకు ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న జీతాలను టీఆర్ఎస్ ప్రభుత్వం పెంచిందని తెలిపారు. అలాగే గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం, గుడ్లు, పాలు, ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పుడు ఉచితంగా రవాణా సదుపాయం కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆడపిల్ల పుడితే 13,000 రూపాయల ఆర్థిక సహాయం, దేశంలో ఎక్కడా లేని విధంగా ఒంటరి మహిళలకు పెన్షన్ అమలు చేసి షీ టీం ద్వారా మహిళలకు రక్షణ కల్పిస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమేనని వి శ్రీనివాస్ గౌడ్ చెప్పుకొచ్చారు. అనంతరం అక్కడి నుంచి స్థానిక మున్సిపల్ టౌన్ హాల్ మహిళా పొదుపు సంఘాల సభ్యులతో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరై ప్రసంగించారు. కొంచెం వేసిపోతే వాళ్ళేమన్నా గయ్యాలుగా తయారవుతారేమో తప్పి ఇది కొన్ని సీరియస్ అంశాలు అయినప్పటికీ కూడా మనం ముందుకు వెళ్తాము అని మాకు 50% కావాలి. సరే, తర్వాత డిడబ్ల్యూ శంకర దయచేసి అలా మహిళల కింద సాధికారతల గురించి గుర్తు చేసుకుంటాము. మహిళా దినోత్సవం ఒక పుట్టుక పురుషునితో సమానమని స్త్రీని గుర్తించుకునే రోజు. బొకేతో ఆహ్వానం పలకాలని కోరుకుంటున్నాను. వేదిక మీద ఉన్న ఏ రకమైనటువంటి గౌరవం దక్కిందో అనేది ఒక్కసారి మీరు గుర్తు చేసుకుంటే ఆనాడు ప్రభుత్వానికి, ఆనాడు ప్రభుత్వంలో మహిళలకు ఉన్నటువంటి గౌరవం, ఈనాడు ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి గారు మనకి ఇస్తున్నటువంటి గౌరవం ఏంటో మీ అందరికీ తెలుసు. గత 10 సంవత్సరాలుగా మా సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి ఇందిరాబాద్ గారు ధర్నా చేస్తే మీ పైకి గుర్రాలను పంపించి గుర్రాలు తొక్కించినటువంటి సంఘటన మీరు ఇంకా మర్చిపోలేదు. మరి మన ప్రభుత్వం మహిళలను గౌరవిస్తుంది కనుకనే మిమ్మల్ని పిలిచి ఇంట్లో కూర్చుని పెట్టుకొని డైనింగ్ టేబుల్ మీద అన్నం పెట్టి ఏం కావాలమ్మా, మీకు ఎంత కావాలని చెప్పి అడిగి ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇవాళ కేసీఆర్ ప్రభుత్వమా కదా అనేది మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. అంటే మహిళలంటే ఎంత గౌరవం ఉందో ఈయన కూర్చున్నటువంటి వాళ్ళు మీరే ఒక ఉదాహరణగా మీరు చెప్పుకోవాల్సిన అవసరం ఇవాళ ఉంది. మహిళా దినోత్సవం కనుక మీరే కాదు, ఉండాలి. ఆశా వర్కర్లు కూడా చూసినాం, రోడ్ల మీద పడి ఎన్నో ధర్నాలు చేసింది. ఎటు చూసినా ఎక్కడైనా బస్ స్టాండ్ ఉండడంలో వాళ్ళే కనిపించేది. అది కేంద్ర ప్రభుత్వం అయినా కూడా, ఆ స్కీమ్ అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము ఇస్తామని చెప్పి
2 సార్లు జీతాలు పెంచి మా అక్కలను కాపాడుకున్నది ఈ ప్రభుత్వమే కదా. మహిళలంటే ఎంత గౌరవమో ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలు అడిగినా, మహిళా నాయకురాలు అడిగినా, ఆశా వర్కర్లు అడిగినా ఇవాళ మనం చూయించుకోగలుగుతాం. మీ పిల్లలకు సందేశం ఇచ్చి మళ్ళీ మనం వెనకటి రోజుల్లో వచ్చేటట్టు చేయాలి. అవి చాలా మంచి పద్ధతులు అని చెప్పి మీ అందరినీ, మీ తమ్మునిగా, మీ అందరినీ, మీ అన్నగా మీకు తెలియజేస్తూ, ఈ దేశంలో ఆడపిల్లల పురోగతి రోజురోజుకు పడిపోతుందని, అలాంటి పరిణామాలు తీవ్ర రూపం దాల్చకుండా ఆడపిల్లల మరణాలు, భ్రూణ హత్యలను అరికట్టాలని వనపర్తి జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి అన్నారు. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ, ఆశా, మహిళా సంఘాల సభ్యులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు. దేశంలోని 17 రాష్ట్రాలలో ఆడపిల్లల జనాభా సంఖ్య దారుణంగా పడిపోయిందని, 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రతి 1000 మంది మగపిల్లలకు కేవలం 914 మంది అమ్మాయిలే జన్మిస్తుండగా అది ఇప్పుడు 900% పడిపోయిందని శ్వేతా మహంతి చెప్పుకొచ్చారు. జిల్లాలో చదువుతో పాటు ఆరోగ్యకరమైన అలవాట్లను పిల్లలకు నేర్పించాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రులపై ఉందని ఆమె అన్నారు. రాష్ట్రంలో మహిళల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, అలాంటి పథకాలను గుర్తించి ప్రతి ఒక్కరిలో మార్పు రావాలని కలెక్టర్ శ్వేతా మహంతి కోరారు. మన జిల్లా కలెక్టర్ గారు చప్పట్లతో వారి యొక్క సమ్మతమైనటువంటి సేవలు జిల్లాలో అభివృద్ధి పథకంలో నడపాలనేటువంటి ఒక బ్యాట్ని అలంకరించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో 10 సంవత్సరాల నుంచి మహిళా దినోత్సవం ఒక వారం ముందు నుంచి ఇంటర్వ్యూ రిక్వెస్ట్లు మొదలైపోతుంది. కొంచెం వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వండి, ఒక 2 నిమిషం మాట్లాడండి ఎట్సెట్రా. సో దాంట్లో అందరూ ఒకటే ప్రశ్న, ప్రతి సంవత్సరం ఒకటే ప్రశ్న అడగడం జరుగుతుంది. మీ అభిప్రాయంలో మహిళా అభివృద్ధి అనేది ఎంతవరకు వచ్చింది? ఇప్పుడు మహిళా అభివృద్ధి ఎంతవరకు వచ్చింది దానికి 2 వర్గాలు ఉన్నాయి. ఒకటి, మీరు స్టేజ్ పైన చూస్తే గత సంవత్సరంది మన తెలంగాణ ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మకంగా కార్యక్రమాలు చూస్తే, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కి చూస్తే మా అందరికీ తెలుసు కి కొన్ని గత సంవత్సరం ఖరీఫ్ పంట నుంచి మాకు రైతు బంధు కార్యక్రమం అని మొదలైంది. అలానే ఈసారి సందర్భంగా జులై అంతా డిపార్ట్మెంట్ చాలా పెద్దగా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం నుంచి మహిళలకి చాలా వరకు సహకార్యాలు చేయడం జరిగింది. చాలా కార్యక్రమాలు, ఆరోగ్య లక్ష్మి, కేసీఆర్ కిట్, సమర్థ ప్లస్ 2 BHK పట్టాలు, ఇన్కమ్ గ్యాస్ కలెక్షన్ అందరూ మహిళా పేర్లలో ఇవ్వడం జరుగుతుంది. సో దాని ద్వారా మహిళలకి ఇచ్చిన అవకాశాలు తీసుకోవాలని ప్రతి ఒక్క మహిళకి నా కోరిక. అట్టహాసంగా ప్రారంభించిన కబడ్డీ పోటీలలో పాల్గొన్న చిట్టెం రామ్మోహన్ రెడ్డి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆత్మకూరులో చెర్ల పరమేశ్వమి జాతర సందర్భంగా ఉమ్మడి పాలమూరు జిల్లా కబడ్డీ కార్యక్రమానికి మక్తల్ స్థానిక ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారు కొబ్బరికాయ కొట్టి టోర్నమెంట్ను ప్రారంభించారు. ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి 30 జట్లు ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్నాయి. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతూ ఓటమి గెలుపు సహజమేనని, ఓపికతో సహనంగా ఉండాలని క్రీడాకారులకు సూచన ఇచ్చారు. కాశ్మీర్లో అమరులైన జవాన్లకు 1 నిమిషం నివాళులర్పించిన స్థానిక ఎమ్మెల్యే క్రీడాకారులకు వేసవికాలం ఎండలు ఎక్కువగా ఉన్నందుకు సూచన ఇచ్చారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 11-12 గంటల లోపల మైదానంలో ఉండాలి. అదేవిధంగా సాయంకాలం 4 గంటల నుంచి క్రీడా మైదానంలో క్రీడలలో పాల్గొనాలని ఆయన సూచించారు. కోరుతున్నాను. Please clap for them. The next player,
మనకి తల్లిదండ్రులకు అని మంచి పేరు వస్తుంది, ఊరికి పేరు వస్తుంది. దయచేసి దాన్ని ముందర పెట్టుకొని అందరం నడుద్దాం. ఏదైనా సరే, ఏ ఇబ్బందులు వచ్చినా సరే మేమంటూ కూడా ఉన్నామని గుర్తు చేసుకుంటే చాలు. తప్పకుండా మా వంతు సహసహకారాలు అందరికీ ఉంటాయి. ఎందుకంటే ఈరోజు నేను ఒక శాసనసభ్యునిగా కానీ మీ ముందర నిలబడను. మీరు ఎంచుకుంటేనే, మీరు చేస్తేనే అయినా నేనేం పైనుంచి కూడా పడలే. అందుకే మీకు ఏ సమస్య వచ్చినా కూడా దయచేసి తెలపండి. మాకు తప్పకుండా సహసహకారాలు ఉంటాయి. ఇకపోతే కూడా రేపు రాబో ఎండాకాలం ఉంది కాబట్టి ఎమ్మడి షురు అయిపోయింది. అందుకే ఈసారి ఎండలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. దయచేసి జాగ్రత్త వహించమని మీతో కోరుకుంటున్నా. ఇకపోతే రాబో ఈ జాతర మైదానంలో కూడా ఇప్పుడే ఎలక్ట్రికల్ ఏఈ గారు పిలిపించి వైర్ కూడా తొలగించమని చెప్పడం జరిగింది మీ సమక్షంలోనే. ఆయన కింద ముందు 2-3 సార్లు కూడా చెప్పిన. అందుకే ఈసారి గట్టిగా ముందు రాయడు కానీ పిలిపించుకొని కూర్చోబెట్టి చెప్పినాం. అది ఏదైనా సరే ఇక్కడున్న పెద్దలకు అందరికీ వినియోగించుకునే దగ్గరుండి దాన్ని తీపియండి. అది వేరే ఏమైనా ఉంటే కూడా వేరే రూట్లో కానీ ఎక్కడ మలిపేది ఉంటే మలిపించి. మహబూబ్ నగర్ జిల్లాలో ఈ నెల 17న జరిగే టీఆర్ఎస్ పార్లమెంటరీ ఎన్నికల సన్నాహక సభకు జిల్లా నలుమూలల నుంచి కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో 16కు 16 స్థానాలు గెలవడమే లక్ష్యంగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేసే ఈ సభకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు పెద్ద ఎత్తున హాజరు కాబోతున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని బాలుర జూనియర్ కళాశాల మైదానంలో సభ ఏర్పాట్లను మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ మంత్రి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితో పాటు ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, అంజయ్య యాదవ్లు పరిశీలించారు. ఇక్కడ 17th మధ్యాహ్నం మా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మా పెద్దలు కేటీఆర్ గారు పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడడానికి మహబూబ్నగర్ టౌన్కు రాబోతుంది కనుక మహబూబ్నగర్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి ప్రధాన నాయకులు, ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఆ రోజు బహిరంగ సభ, చివరి సభ అన్ని జిల్లాలు అయిపోయి లాస్ట్కు 17th ఉంటుంది కనుక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని చెప్పి మరి మా పార్టీ ఆదేశాల మేరకు లక్ష్మారెడ్డి గారు, మేము మా శాసనసభ్యులందరం కూడా మేము రావడం జరిగింది. కనుక భవిష్యత్తులో ఈ మహబూబ్నగర్ బాగుపడాలంటే పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కంప్లీట్ అయితే తప్ప బాగుపడదని మా ముఖ్యమంత్రి గారు చెప్పిండు. కాళేశ్వరం అయిపోయింది, ఇక పాలమూరు రంగారెడ్డి జిల్లా పని పడతా, వచ్చి కూర్చుంటా, పల్లెకు నీళ్ళు ఇస్తా, ప్రతి పట్టణానికి నీళ్ళు ఇస్తా, చెరువు కుంటలు నింపుతా, బతుకు తెరువు చేస్తా. ఏడ బతకాలంటే మహబూబ్నగర్లో పోయి బతకాలే, బతుకు తెరువు అనేటట్లు చేస్తాను నా లక్ష్యం అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పిండు, బయట చెప్పిండు. అదంతా ప్రజలు కూడా విన్నారు. ఇంకా ఎప్పుడెప్పుడా పార్లమెంట్ ఎలక్షన్స్ అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు పోయి కారు గుర్తు కోటేయాలని చెప్పి వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు మా నాయకుడు వస్తాడు, ఎప్పుడు కేటీఆర్ గారు వస్తారు, ఎప్పుడు కేసీఆర్ వస్తారనేది ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. మరి సన్నాహక సమావేశాల సందర్భంగా మన పార్లమెంట్కి, మహబూబ్నగర్ పార్లమెంటుకు 17వ తారీఖు రావడం జరుగుతూ ఉంది. మరి ఆ రోజు పెద్ద ఎత్తున ఈ పార్లమెంటులోని 7 నియోజకవర్గాల నుంచి కార్యకర్తలంతా తరలి వచ్చి ఆ సమావేశంలో పాల్గొని మరి ఈ పార్లమెంటు ఎన్నికకు సంసిద్ధంగా చేయడానికి ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఆ రోజు కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు. అరేంజ్మెంట్స్ అన్ని చేస్తూ ఉన్నాం. మరి మంత్రి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు సోదరులు, మరి ఎమ్మెల్యేల 7 మంది ఈ పార్లమెంట్కి సంబంధించిన అందరు ఎమ్మెల్యేలను కలిసికట్టుగా మా ముఖ్య నాయకులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించి మరి ఈ ఎన్నికల్లో అయితే మొన్న ఏదైతే ఈ పార్లమెంట్లో 7 స్థానాలు టీఆర్ఎస్ పార్టీని ప్రజలు గెలిపించడం జరిగింది. టీఆర్ఎస్ పట్ల కేసీఆర్ గారు, ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పట్ల ప్రజలు నమ్మకంతో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత
కేసీఆర్ గారితోనే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంతోనే మా బతుకులు బాగా తెనాలం చేసి మరి ఈ పార్లమెంట్ ప్రజలు ముఖ్యంగా ఈ జిల్లా మొత్తం కూడా 13 సీట్లు గెలిపించడం జరిగింది. ఇప్పుడు వార్తల్లో ఒక చిన్న విరామం. నవ్వడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక రోగం. మరి నవ్వాలంటే ఉండాలి కదా అందమైన పలువరస. అందుకే రవి డెంటల్ హాస్పిటల్లో సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్, ఇంప్లాంట్స్, ఆల్ సిరామిక్, లేజర్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, EHS ఫెసిలిటీ ఇస్ అవైలబుల్. రవి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, క్రౌన్ గార్డెన్ లైన్, న్యూ టౌన్, మహబూబ్ నగర్. The Arvind Store, an exclusive menswear. Mavadh the fine fabrics, ready-made suitings, shirtings labinchunu. Custom tailoring kuda kaladu. The Arvind Store, opposite Ashok Theatre, Mehboob Nagar. తిరిగి వార్తలకు స్వాగతం. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ రామకృష్ణ సేవా సమితి పాలమూరు ఆధ్వర్యంలో తెలంగాణ ప్రాంత మహిళా ఉపాధ్యాయ సంఘం సభ్యులు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షురాలు పద్మజారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పురాణాల నుంచి మహిళల పాత్ర ఎంతో ముఖ్యమైనదని, గతంలో మహిళలను కేవలం ఓ భరణిగా దాచిపెట్టేవారని, కానీ మారుతున్న సమాజంలో ఇప్పుడు మహిళలు విమానాలు నడిపే స్థాయికి ఎదిగారని పద్మజారెడ్డి తెలిపారు. ఇవాళ మహిళలు లేని రంగం లేనే లేదని, ఎక్కడున్నా కూడా పురుషుని కంటే పైకి ఎదగాలని పద్మజారెడ్డి ఆకాంక్షించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం సభ్యులు పద్మజారెడ్డిని ఘనంగా సన్మానించారు. అన్ని రకాలుగా ఒక సంఘంలో సమాజంలో సిస్టమేటిక్ గా అన్ని విషయాల్లో ఒక పెద్ద న్యాయపరమైనటువంటి కాబట్టి వారు ముందు కూడా మంచి మంచి స్థానాలు అందించాలని చెప్పి తెలంగాణ 150 సంవత్సరాల క్రిందట ఏదైతే అమెరికాలోని పెన్సిల్వేనియాలో జరిగినటువంటి అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికుల జీతభత్యాల విషయంలో పురుషులకు స్త్రీలకు సమానమైనటువంటి జీతభత్యాలు లేనందున ఏదైతే ఉద్యమం రూపుదాల్చిందో అది ప్రపంచవ్యాప్తంగా మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడానికి కారణమైంది. ఈరోజు మరి మహిళలు పురాణాల నుంచి కూడా ఒక మంచి పాత్ర పోషిస్తూ, ఎందుకంటే ఈరోజు రాముడు సీత అని ఎవ్వరు అనరు, సీతారాములు అని అంటారు. అదేవిధంగా రాధాకృష్ణులు అని చెప్పని అంటారు, కానీ కృష్ణుడు రాధా అని చెప్పి ఎవరు అన్నారు. అంటే ఆ విధంగా మహిళకు ఒక మంచి ప్రాతినిధ్యం అనేది పురాణాల నుంచి కూడా ఉన్నది. మరి మధ్యలో ఉన్నటువంటి పరిస్థితి రకరకాల మరి వైపరీత్యాలతోటి మహిళను ఒక వస్తువుగా భరిణగా దాచిపెట్టి మరి ఉండాల్సినటువంటి పరిస్థితి సమాజంలో నెలకొన్నది. ఈ మధ్యకాలంలో దాదాపు స్వాతంత్ర అనంతరం ఈరోజు మహిళలు రోజు రోజుకు ఒక్కొక్క మెట్టెక్కుతూ ఈరోజు గగనంలో విమానాలు నడిపేటువంటి స్థాయికి కూడా ఈరోజు మహిళలు రావడం జరిగింది. ఈరోజు మహిళ లేని రంగం అంటూ ఏది కూడా లేదు. ఈరోజు మహిళలు ఎక్కడున్నా కూడా ఒక పద్ధతితోటి, తర్వాత అన్నిటికంటే పురుషుని కంటే ధీటుగా కూడా పనిచేసినటువంటి సంఘటనలు ఉన్నాయి. ఇంకా భవిష్యత్తులో మున్ముందు ఇంకా మహిళలు పై మెట్లు ఎక్కాలని చెప్పి కోరుకుంటూ ఈ జిల్లాలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా నేను హృదయపూర్వకంగా మహిళా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు శోభారాణి, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యురాలను. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో రామకృష్ణ సేవా సమితి కార్యాలయంలో మేము అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమాలు జరుపుకుంటున్నాము. మరి ఈ కార్యక్రమంలో భాగంగా కొందరి మహిళలను గౌరవించుకోవడం మన సాంప్రదాయం కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా మేము విశిష్ట సేవలలో రంగాలలో రాణిస్తున్న కొందరు మహిళలను ఆహ్వానించి వారి యొక్క ప్రసంగాల ద్వారా మేము ఇన్స్పిరేషన్ పొందుతూ వాళ్ళను వచ్చిన మహిళలను సన్మానించుకోవాలనే ఉద్దేశంతోనే మేము ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. రాబో పార్లమెంట్ ఎన్నికలలో బీసీలకు మొదటి ప్రాధాన్యత కల్పించి బీసీలకు రాజ్యాధికారం దిశగా టీఆర్ఎస్ పార్టీ చర్యలు చేపట్టాలని రాష్ట్ర బీసీ మహాసభ అధ్యక్షుడు మెట్టుకాడి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మహబూబ్ నగర్లోని R&B అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ఎంతో ప్రాధాన్యత ప్రాంతంగా ఉన్న మహబూబ్ నగర్ ఎంపీ స్థానానికి ప్రస్తుతం ఎంపీ జితేందర్ రెడ్డి కాకుండా బీసీలకు కేటాయించాలని ఆయన పరోక్షంగా టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువస్తామన్నారు. పార్టీ పరంగా అధిష్టానం ఒకవేళ ఎంపీ సీటు విషయంలో పునరాలోచిస్తే వెనుకబడిన తరగతుల కులానికి చెందిన తనకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో 75% పైగా బీసీలు బహుజనులు ఉన్నారని, తనకు టికెట్ కేటాయిస్తే ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలుస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని బీసీ మహిళా సంఘం సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి మహిళలకు సన్మానం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని అందరూ మహిళలకు ఉజ్వల భవిష్యత్తు ఉండాలని, మంచి సాధికారత ఉండాలని, అన్ని రంగాల వాళ్ళు ముందుకు రావాలని తెలంగాణ బీసీ మహాసభ ఆ వంతుగా కృషి చేస్తుందని శుభాకాంక్షలతో తెలుపుతున్నాం. తర్వాత ఇటీవల స్థానిక సంస్థలలో పార్టీలకు అతీతంగా గెలిచిన అందరూ బీసీ బహుజనులకు తెలంగాణ బీసీ మహాసభ శుభాకాంక్షలు తెలుపుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతము బీసీ సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారు, ఇంకా వేయాల్సిన అవసరం కూడా ఉంది. అదే ప్రకారం రాజ్యాధికారంలో కూడా బీసీలకు తప్పనిసరి ఆశాజనకంగా దామాష పద్ధతిగా టికెట్లు కేటాయిస్తే అన్ని పార్టీలకు జనరల్ విజ్ఞప్తి. నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను కాబట్టి ఇక్కడ కూడా ఈ యొక్క రాబోయే ఎన్నికలలో స్థానిక సంస్థలు కానీ, మున్సిపల్ ఎలక్షన్లు కానీ, జడ్పీ చైర్మన్లు కానీ తప్పనిసరి సగభాగమన్నా బీసీలకు అవకాశం కల్పిస్తారనే ఒక ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. సమాజాన్ని పట్టి పీడిస్తున్న సామాజిక రుగ్మతలపై జిల్లా వ్యాప్తంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సురక్ష పోలీస్ కళా బృందాలు ప్రజలను ఎంతగానో చైతన్యపరుస్తున్నాయి. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం అప్పంపల్లి గ్రామంలోని అమరవీరుల స్థూపం వద్ద ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ అలరించాయి. విద్యార్థి దశ నుంచే మంచి అలవాట్లను అలవర్చుకోవడంతో పాటు ఆశయాల స్ఫూర్తితో సామాజిక సమస్యలపై సమరబేరి మ్రోగించాలని పోలీస్ కళా బృందం విద్యార్థులకు, గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. అదేవిధంగా అక్షరాస్యత, మద్యపానం, బాల్య వివాహాలు, సామాజిక మాధ్యమాల ప్రభావం వంటి అనేక అంశాలపై కళా బృందం సంగీత వాయిద్యాల సహకారంతో ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి. సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించాము. నా పేరు జగదీష్, నేను 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాను. సార్ పేరు రాములు, సారు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. నర్సింహులు సారు, ఆయన బుక్కూరు పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నారు. తర్వాత శ్రీనివాసులు సారు, ఆయన హెడ్ క్వార్టర్లో చేస్తారు డ్యూటీ. తర్వాత మన శివరాములు సారు, ఆయన హెడ్ క్వార్టర్లో చేస్తారు. మేము 5 మంది మీ పోలీస్ డిపార్ట్మెంటు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీ గోల్డెన్ హిల్స్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కాలనీలోని మహిళలంతా కలిసి కేక్ ను కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం మహిళలంతా ఆటపాటలతో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను జరుపుకున్నారు. మహబూబ్ నగర్ ప్రజలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు ప్రజ్వల, మాది పద్మావతి కాలనీ గోల్డెన్ హిల్స్ రమణపా ట్యాంక్. ఈరోజు మహిళలు ప్రతి విషయంలో పురుషుడితో పోటీ పడుతూ అభివృద్ధి చెందుతున్నారు. వైద్య రంగంలో, విద్యారంగంలో, ఐఏఎస్, ఐపీఎస్ మరియు అలాగే సైనికులుగా ప్రతి చోట మహిళలు పురుషులతో సమానంగా పోటీ పడుతున్నారు. అలాగే కొంచెం మహబూబ్నగర్ పట్టణ ప్రజలకు అందరికీ, ముఖ్యంగా మహిళలకి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళ లేనిదే సృష్టి లేదు కాబట్టి స్త్రీలకు ప్రాధాన్యతను రోజు రోజుకు పెరుగుతూ ఉంది. కాబట్టి ఇలాంటి అవకాశము మరింత పెరగాల. స్త్రీ అన్ని రంగాలలో ముందుకొస్తుంది. అట్లాగే రాజకీయ రంగంలో, వివిధ రంగాల్లో, విద్యా రంగంలో, అన్ని రంగాలలో కూడా స్త్రీ ముందుకొస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహబూబ్ నగర్ జిల్లాలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. మహిళలకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతనిస్తుంది. రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్. దేశంలో
దేశంలో ఆడపిల్లల జనాభా నిష్పత్తి రోజురోజుకు పడిపోతుంది. ఆడపిల్లల భ్రూణ హత్యలు, అత్యాచారాలను రూపుమాపాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. వనపర్తి జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి. ఈ నెల 17న మహబూబ్ నగర్ లో టీఆర్ఎస్ పార్లమెంటరీ ఎన్నికల శంఖారావ సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆలా అంజయ్య యాదవ్. ఇంతటితో వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి టీజీ న్యూస్, ప్రజల కోసం ప్రజల వెంట.